హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇంకైతే ఈరోజు వంటగదిని నేను కొద్దిగా శుభ్రం చేద్దామని డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. కొద్దిగా పైన దుమ్ముగా ఉంది, అందుకనే తీసేసి మొత్తము ఇంకా మొత్తము అంటే ఉన్నాయి అన్నీ తీసేసి నీట్గా అయితే దుమ్ము దులిపి ఇంకా ఎక్కడ పెట్టేస్తున్నాను. ఇది 2 రోజులకోసారి 4 రోజులకోసారి చేసినా మా ఇల్లు ఇంతే ఉండిద్ది అనమాట. ఇంకా దుమ్ము చూడండి, పైన గోడలకి వాటికి వీటికి ఉంటే దుమ్ము అయితే దులిపానండి. ఇంకా లైట్గా అయితే ఉందని మళ్ళీ తలుపులకైతే ఉందని దులుపుతున్నాను. ఇంకా ఇందాక నుంచి వీడియో తీద్దాంలే అనుకున్నాను, కానీ ఇది కూడా ఏం తీస్తాంలే అని అనుకున్నాను. కానీ మనం రొటీన్ ఏది చేస్తే అదే కదా చూపించేది. అందుకని ఇదైతే ఈ వీడియోలో అయితే ఇట్లా చూపిస్తున్నానండి. ఇంకా ఇవాళ అయితే వంటగది కొద్దిగా అయితే క్లీన్ చేశానండి. ఇంకా రేపైతే ఈ పొయ్యి దగ్గర అయితే సున్నం అవన్నీ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వంటగది మొత్తం క్లీన్ చేసేసాను. కింద అరలు ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు కనబడే షెల్ఫ్ కింద అయితే తీసి నీట్గా పేపర్స్ వేసి మళ్ళీ సరుకులు అయితే దాంట్లో లోపల అయితే పెట్టేశానండి. ఇంకా అవన్నీ వీడియో అయితే తీయలేదు. ఇంక ఇది ఊడ్చేది మాత్రమే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పండగ అయితే వస్తుంది కదండి, రోజుకొకరు అయితే దులుపుకుందాము. పండగ నెల రోజులు ఉంది, వచ్చే నెల 15వ తారీఖే, కానీ ఇంకా ఎన్ని రోజులు ఉందండి? 20 రోజులు ఉంది. ఇవన్నీ ఇప్పటి నుంచి చేసుకుంటేనే కదా అప్పటికి అయ్యేది. అందుకనే ఇవాళ అయితే వంటగదిలో పైన ఏం కాదు, డీప్ క్లీనింగ్ మొత్తము పైన స్లాబ్కి అంటే పైన స్లాబ్కి మొత్తం దుమ్ము అయితే ఉంటే మొత్తం తులిపేశాను. ఫ్యాన్కి మొత్తం తులిపేసి ఇంక ఇవన్నీ అయితే సర్దుతున్నాను అనమాట. ఎక్కడైతే పెట్టేస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పండగ పనులు స్టార్ట్ చేశారా అండి? మేమైతే ఇప్పుడే ఇంకా నిన్న గురువారం కదా, మంగళ బుధవారాలు చేయకూడదని గురువారం అయితే దులపడం స్టార్ట్ చేశాను. రోజుకొకరు అయితే చేస్తాను. ఇవన్నీ అయితే సర్దేసి ఎక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్లు ఏమైనా ప్యాకెట్స్ ఉంటే అవి అయితే పడేస్తున్నాను. ఇవి కందిపప్పు తీసుకొచ్చాను, కందిపప్పు కాదు పచ్చిపప్పు మొన్న తెప్పించాను. ఇంకా డబ్బాలు అయితే పోయలేదన్నమాట. ఇంక అందుకని ఇప్పుడైతే ఆ డబ్బాలు అయితే పోతాము. ఇంక ఈ డబ్బాలో కొద్దిగా ఆ పచ్చిపప్పు ఉంటాయి కదా, అవి ఏం లేవు, అయిపోయినాయి. పచ్చిపప్పు మొత్తం అయిపోతే కొద్దిగా దుమ్ము ఉంటే ఆ పచ్చిపప్పులో నూకాలా ఉండిద్ది కదండి, అది కూడా దులిపేసేసి ఈ పచ్చిపప్పు అనేది దీంట్లో అయితే పోస్తున్నానండి. ఇంకా ఇవాళ అన్నీ అయిపోతాయి కదా, పోసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక మొత్తము పేపర్స్ వచ్చినాయి, మొత్తం అయితే ఇట్లాగైతే తీస్తున్నాను అనమాట. చూడండి ఎంత చెత్త అయితే వచ్చిందో. అవి గూళ్ళో అయితే నేనే ఆయిల్ అయితే పారబోసానండి. అంటే పెట్టి అట్లా వెళ్ళాను, ఆయిల్ అంతా పోయింది. ఇంకా అంతా పేపర్స్ అన్నీ తీసేసి ఇంకా ఇవన్నీ పిండ్లు అవన్నీ కూడా కొద్దిగా ఉంటే అన్ని డబ్బాల్లో పోసేసి ఇలా అయితే సర్దేస్తున్నానండి. చూడండి ఎంత ఆయిల్ పడేసరికి పేపర్స్ ఎంత ఉన్నాయో. ఇదైతే చైనా గ్రాస్ అండి, జున్నుగడ్డి, అంగన్వాడీ పాలైతే ఉన్నాయండి. ఇంక ఇది కూడా ఒకటే ఉంది ప్యాకెట్. ఇంకా సరే అటు పడేసి ఇటు పడేసి పోవటం తప్పితే ఏం లేదని మళ్ళీ వచ్చే నెలతో డేట్ అయితే వెళ్ళిపోయేటట్టుంది. అందుకని ఇవాళైతే చైనా గ్రాస్ తోటి జున్ను అయితే చేస్తున్నాను, జున్నుగడ్డ అయితే చేస్తున్నానండి. అంగన్వాడీ పాలతోటి జున్నుగడ్డ అయితే చేస్తున్నాను. దానికోసం వాటిని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మనం కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని 1 గంట అయితే మనము నానబెట్టుకోవాలండి. అది గ్రాస్ మొత్తం మునిగే వరకు వాటర్ అయితే పోసుకొని 1 అరగంట అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే 1 అరగంట నానిన తర్వాత ఇవి అయితే అంగన్వాడీ పాలండి. ఇంకా పాలైతే ఒక గిన్నెలో అయితే పోసుకొని మనం కాగబెట్టి ఒక పొంగు అయితే రానిచ్చుకోవాలండి. బాగుండిద్దండి, భలే ఉండిద్ది. పొంగొచ్చిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఆ గ్రాస్ అనేది వేసేసి ఆ గ్రాస్ మొత్తం కరిగిపోయేదాకా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అది కరిగిన దాకా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే గ్రాస్ అనేది పాలలో బాగా కరిగిపోతూ ఉండిద్ది. ఇట్లానే ఉంచితే, ఇట్లా తిప్పకుండా ఉంచితే పాలు అనేది కిందకని పొంగిపోతాయండి, అప్పుడు పాలు వేస్ట్ అయిపోతుంది. అందుకనే మనము అది కరిగేటట్టు మనం కలుపుతూనే ఉండాలి శుభ్రంగా. అది కరిగిన తర్వాత మనం దానిలోకి పంచదార కూడా వేయాలండి. చూడండి ఇంకా కరగలేదు, ఎప్పుడైతే ఇంకా కరిగిందండి.
చూడండి గ్రాస్ అయితే మనకు కనబడట్లేదు కదా, ఇందాక గ్రాస్ కనబడింది, ఇప్పుడైతే గ్రాస్ అయితే కనబడట్లేదు. ఇప్పుడు మనం దీనికి లీటర్కి 100 గ్రాములు పంచదార వేసుకుంటే బాగుండిద్దండి. నేనైతే ఒక్కరు తగ్గించాను, 75 గ్రాముల వరకు అయితే పోసాను. మనం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు, 125 గ్రాములైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 75 గ్రాములు అయితే వేస్తున్నాను. తీపి లైట్గా ఉంటేనే కొద్దిగా ఒక 2 ముక్కలు అందరు తింటారన్న ఉద్దేశంతో, తీపి ఎక్కువ వేస్తే ఒక ముక్కతోనే ఆపేస్తారు. అందుకని మా ఇంట్లో తీపి తక్కువలేండి, అందుకని కొద్దిగా తక్కువే వేస్తున్నాను. ఇది ఇప్పుడు షుగర్ కూడా బాగా కరిగిపోయేటట్టు మనం కలుపుకోవాలండి, ఉంచుకోవాలి. ఇప్పుడు షుగర్ కూడా బాగా కరిగిపోయిందండి. ఇంకా మనము వేరే గిన్నెలో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ గిన్నెలో అయినా ఉంచవచ్చండి. మేము ఎప్పుడు ప్లేట్లో అయితే వేసాను, ఇప్పుడు కేక్ లాగా కదా, అందుకని మీకు చూపించడం కోసం మాత్రమే ఒకటి ప్లేటు ఒకటేమో గిన్నె అయితే పోసుకుంటున్నాను. గిన్నెలో కొద్దిగా ప్లేట్లో అయితే పోస్తున్నానండి, షేప్ రావటం కోసం గిన్నెలో అయితే పోస్తున్నాను. దీన్ని ఒక 3 గంటల వరకు మనము ఆ పక్కన పెట్టేసేయాలి కదపకుండా. మనం కావాలి అంటే 1 గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు, 3 గంటలు విడిగా ఉంచుకొని 1 గంట ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే 3 గంటలు పొద్దున మధ్యాహ్నం 2 చేసి సాయంత్రం 6 అయితే చూశానండి. అందుకని ఈ లోపైన మనకి అవుతుంది, 2 గంటలకైనా అవుతుంది అనమాట. నేను ఇంకా 3 గంటలు అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని టర్న్ చేసుకుంటే, ఇలా ట్యాప్ చేసేసుకుంటే ఈజీగా ఊడొచ్చిందండి. చూడండి గిన్నెకి కూడా కొద్దిగా లైట్గా కూడా అంటింది, అంతేగాని ఊడొచ్చింది, షేప్ అయితే వచ్చింది. ఇలా చూడండి కేక్ లాగా ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా, తీస్తుంటేనే విరిగిపోతుంది. ఎలా వచ్చింది? తీపి చాలిందా?